హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలా రోజులైతుంది వీడియోలు అనేది మనం చేయక. సారీ. మళ్ళీ అందరూ నాట్లు వేసిల్లని అనుకుంటున్నాను. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు నాట్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వర్షాలు అనేది అవకతవకలుగా పడుతున్నాయి. మనకు ఎప్పుడు జూన్లో పడే వర్షాలు అనేది మనకు మేలోనే వర్షాలు పడినాయి. జూన్లో వర్షాలు అనేది చాలా తక్కువ అయిపోయినాయి. జూలైలో కూడా చాలా తక్కువ అయిపోయినాయి. 1-2 వర్షాలు, అది కూడా పడని వర్షాలతో చాలామంది సతమతం అవుతున్నారు రైతులు. దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే మనం అందరి బాగుండాలని అంటే వర్షాలు కూడా పడాలి. వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. పంటలు పడితేనే మనం తినడానికి ఏమైనా దొరుకుతాయి, లేదంటే ఏం దొరకదు. ఫ్రెండ్స్, మనం నాటు వేసినాం, కాకపోతే అన్ని అవకతవకలుగానే మనకు కూడా జరిగింది. వర్షం ఎలా పడిందో మన నాటు పని కూడా అలానే జరిగింది. కొన్ని కారణాల వల్ల మన బండి మనకు సహకరించలేదు. అవి కూడా మనం ఒక వీడియో తీసినాం, కానీ ఇంకా పెట్టలేదు. ఆ వీడియో కూడా వీలైతే ఆ వీడియో కూడా పెట్టాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఎందుకంటే మీరందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్టే భావిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎందుకు నేను ఇవాళ మీతోటి ఒక పంచుకోవాలనుకుంటున్నానంటే, ఇప్పుడు అందరూ నాట్లు వేసిన వారు కానీ వేయని వారు కానీ, వేసిన వాళ్ళైతే 1-2 రోజులు లేకపోతే వారం రోజులు అయిన వాళ్ళు ఏంటంటే, నేను ఒక కొత్త ప్రోడక్ట్ అనేది పరిచయం చేయడానికి నేను చూపెడుతున్నాను. ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఆర్గానిక్ అని చెప్తా కదా, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి, దాని గురించి కూడా ఉన్నాయి. కాకపోతే ఇది ఆర్గానికే. ఇది డాక్టర్ కిషన్ చంద్ర సారు మనకు ఒక స్పెషల్గా ఒకటి, మళ్ళీ మనకు ఓడబ్ల్యూడిసి ఎలాగా, ఎన్డబ్ల్యూడిసి, ఇంకా వామ్, ఇంకా చూసుకుంటే ఎక్సెట్రా, ఇవన్నీ ఎలా అయితే తయారు చేసిండో వీటన్నిటికి బదులు ఇంకొకటి ప్యాడీ స్పెషల్ డీకేసీ. ఓన్లీ ఇది మన ప్యాడీ అంటే వరిలో మాత్రమే వేసుకోవచ్చు. ఇది వరిలో వేసుకుంటే మనకు అధిక పిలకలు కానీ రావడానికి, అలాగే చీడపీడలని నివారించడానికి, ఇలాంటి దీంట్లో మంచి గుణాలు ఉన్నాయి. ఇది మనం కూడా వేయలేదు, ఒకసారి చూడండి. ఇది బాటిల్, ఇదేనండి బాటిల్. మనకు చూసుకున్నట్టయితే ఇట్లుంటుంది బాటిల్. ఇది డీకేసీ, ఇది ఒక ఫార్ములా తోటి తయారు చేసిండు డాక్టర్ కిషన్ చంద్ర సారు. ఇప్పుడు ఇది రిలీజ్ చేసిళ్ళు, కాకపోతే సారు ఉన్నప్పుడు రిలీజ్ కాలేదు, తర్వాత రిలీజ్ చేసిళ్ళు. ఈ సార్ మనకు రీసెంట్గా జరిగిపోవడం జరిగినది. సారీ, ఈ సారు ఉండేది ఉంటే మనకు ఇలాంటి రైతుల కోసం ఇంకెన్నో చేస్తాడని ఎక్స్పెక్టేషన్ ఉండే. కానీ ఎవరైనా ఇలా వచ్చిందంటే అలా పోవాల్సిందే. అది ఎవరు ఎప్పుడు పోతారో ఎలా తెలియదు. కానీ సార్ మాత్రం చాలా మంచోడు, చాలా మంచి కనుక్కున్నాడు అది రైతుల కోసం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 1/2 లీటర్ బాటిల్. ఇది మనకు ఇది ఇంతకుముందు ప్రయోగం చేసిళ్ళు, కాకపోతే ఈ సంవత్సరం మాత్రమే ఫీల్డ్లో యూజ్ చేస్తున్నారు. దీని రిజల్ట్ ఎలా ఉన్నది ఏంది అనేది మనం కూడా చూద్దాం ఒకసారి. ఈ బాటిల్ వచ్చేసి 1 ఎకరాకు వస్తుంది. సేమ్ మనం ఎలా ఓడబ్ల్యూడిసి అయితే కలుపుకుంటామో అట్లనే, కాకపోతే దీనికి చాలా డిఫరెంట్. దీనికి వచ్చేసి ఓడబ్ల్యూడిసి ఎలాగా 200 లీటర్ డ్రమ్ము తీసుకొని అందులో 200 లీటర్ వాటర్ వేసుకొని ఓడబ్ల్యూడిసి పోసుకొని
మళ్ళా బెల్లం వేసుకుంటామో అలా కాకుండా ఇది డైరెక్ట్ ఇది 1 ఎకరాకు వస్తుంది కాబట్టి ఒక 100 లీటర్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. 100 లీటర్ వాటర్ తీసుకొని ఇది అందులో పోసుకొని బాగా ఇట్లా కట్టెతోటి కలబెట్టి ఆ తర్వాత మనం ఇది 1 ఎకరా పొలానికి చల్లుకోవాలి. 1 ఎకరా పొలానికి చల్లుకోవాలి, లేదంటే స్ప్రే చేయాలి. ఇప్పుడు నాటేసినాం కాబట్టి 3-4 రోజుల లోపే చల్లుకోవాలి. చల్లుకుంటే ఏంటంటే మనకు భూమిలో మంచిగా ఇనికిపోతుంది. ఇది అంటే వాటర్లో 4 మూలలు ఇట్లా పోయాలి. ఏది బకెట కానీ లేదంటే స్ప్రే అందుకొని లేదంటే కుండ ఏదన్నా దేంతో సాయంతో మనం 4 మూలలు పోయాలి. ఇది మనం కూడా పోద్దాం, చూపెడతా. మనం వేసి 2-3 రోజులు అవుతుంది నాటేసి. మనం కూడా పోద్దాం. దీని ఇంకా ఏమేమి ఉన్నాయి, దీంట్లో మంచి విశేషాలు ఏమున్నాయి అనేది మనం రేపు ఇది మనం పొలంలో పోస్తాం. అప్పుడు ఇంకా మిగతా విషయాలు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఒక 20 గుంటలు ఉన్నది కాబట్టి ఇది 1/2 లీటరు 1 ఎకరానికి వస్తుంది. అంటే దీన్ని మనం ఒక 50 లీటర్లలో కలుపుకొని మనం ఒక 20 గుంటలకు మనం మన పొలంలో ప్రయోగం చేద్దామనేసి నా ఉద్దేశం. వేరే వాళ్ళ పొలంలో చేస్తే అది వచ్చినో రాకపోనో ఎవరికి తెలియదు. అందుగురించేసి మన పొలంలో మాత్రమే ప్రయోగం చేద్దామని నా ఉద్దేశం. ఇది ఒక క్రాప్ అంటే ఒక పంట, మన వర్షాకాలం పంట ఉన్నదనుకో ఎగ్జాంపుల్, ఈ పంటకు 2 సార్లు యూజ్ చేయాలి. ఇది ఒకసారి నాటేసిన తర్వాత యూజ్ చేయాలి, ప్లస్ అలాగే నాటేసినాక 30 రోజులు 35 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి యూజ్ చేయాలి. చేస్తే మనం ఇది పోయిన దానికి ఇది పోసిన దానికి ఎంత తేడా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం ఇది కంటిన్యూగా ఉంటుంది మన ఛానల్లో, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం దీన్ని రేపు డ్రమ్లో కలుపుకొని మన పొలానికి ఇచ్చేటప్పుడు ఆ వీడియో కూడా పెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.